మరొకసారి ఈ ప్రభు దినంలో తండ్రి దేవుని ఆరాధించడానికి చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని తన ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా ఏం చెయ్యాలో అనేది మరి గ్రంథాన్ని వారి ద్వారా లిఖితపూర్వకంగా రాయించి మానవులకి అది అందజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఆ గ్రంథము ద్వారానే దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, దేవుడు ఏం ఆశిస్తున్నాడు, దేవుడు ఏమి చేయాలని కోరుకుంటున్నాడు, దేవుడు ఎలా ఉంటే మనల్ని యాక్సెప్ట్ చేస్తాడని కోరుకుంటున్నాడు అనేది ఈ గ్రంథంలో రాయటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకి ప్రామాణికం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం. మనం ఏమి తెలుసుకోవాలన్నా, ఏమి నేర్చుకోవాలన్నా, సత్యమేదో అసత్యమేదో అనేది రెండింటి మధ్య మనము చాలా వివరంగా నేర్చుకోవాలన్నా ఈ పరిశుద్ధ గ్రంథమే ఆధారమై ఉంది. సత్యంలో ఉన్నవారి విషయంలో దేవుడు ఏం కోరుకున్నాడు, అసత్యంలో ఉన్న విషయంలో దేవుడు ఏం తెలియజేశాడు అనే విషయాన్ని గ్రంథమే మనకు తెలియజేస్తుంది. చదవబడిన వాక్య భాగం ద్వారా కొన్ని విషయాలు మనం ఆలోచన చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. ఈరోజు ప్రభు దినం కనుక అనేక మంది చోట్ల ఏం జరుగుతూ ఉంటాయి, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా కాకుండా మనుషులు నియమించిన కోరిక మేరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆరాధన కార్యక్రమం జరిగిస్తూ ఉంటారు. మీరు చదవబడిన వాక్య భాగం ద్వారా మీరు ఆలోచన చేస్తే మన నోటంటూ వచ్చే మాట ఏంటంటే ఒక బిల్డింగ్ని చూపించి ఏమంటారు, చర్చ్ అంటారు అనమాట. ఏం చేస్తారు అంటే వాస్తవానికి చూడండి, ఇది బిల్డింగ్ అనుకోండి. ఇది ఏమంటారు, దీన్ని చర్చ్ అంటారు. అవునా కదా? చాలా మంది అనుకునేది అదే కదా. చాలా మంది అనుకునేది ఏమంటారు, మేము చర్చికి వెళ్తున్నామని అంటారు, చర్చికి వెళ్తున్నాం అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళకి వాక్యం అర్థమైందా అర్థం కాలేదు అనే విషయాన్ని మనమే నిర్ణయించుకోవాలి. అంటే ఎవరినో తప్పు పట్టడానికి కాదు, కానీ చెప్పేవారు కూడా అలా ఉన్నారు కనుక మరి చెప్పేవారే తప్పుగా చెప్తే వినేవారు కూడా తప్పుగా వినే అవకాశాలు చాలా ఉంటాయి. నేను అడుగుతాను, దేవుడు ఆరాధన కోరుకున్నాడండి. ఏం కోరుకున్నాడు? ఆరాధన కోరుకున్నాడు. పాత నిబంధనలకు వెళ్తలేదు కదా నేను, కొత్త నిబంధన ప్రకారంగా మనం మాట్లాడుకుందాం ఈరోజు కొన్ని విషయాలు. ఇప్పుడు ఇది చర్చ్ అంటే ఏంటి? సమూహం, అంతేనా? సమూహం అంటే పిలవబడిన వారు. చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించేద్దాం కొన్ని విషయాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, ఎక్కడుందన్నట్టు సంఘం? కొరింథీ సంఘం అన్నాడా, కొరింథీలో అన్నాడా? కొరింథీలో అంటే ఆ పట్టణంలో ఏముంది? సంఘం ఉంది. వీళ్ళు ఎలా వచ్చారు చూద్దాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి అన్నాడండి.
ఇప్పుడు సంఘం అంటే ఎవరు? పిలువబడిన వారు. ఎక్కడి నుండి ఎక్కడికి పిలువబడ్డారు? చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడ్డారు, అంతే కదా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంతేనండి. అంటే విడుదల చేయడం అంటే బయటకు వచ్చారనే కదా అర్థం. ఎక్కడి నుంచి? అంధకారం నుండి. అదవుతుందా? అంధకారం నుండి దేవుడు ఏం చేయడంటే మనల్ని బయటికి వెళ్ళటం రప్పించింది, బయటికి వెళ్ళటం జరిగింది అనమాట. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే 1 పేతురు 2 అంటే మనకి ఇంకా కొంచెం క్లారిటీ కావాలంటే మనకి 1 పేతురు 2:9 అండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి అని ఉందా? ఎక్కడి నుంచి అని పిలిచాడంటండి? చీకటిలో నుండి ఎలా పిలిచాడంట? ఆశ్చర్యకరంగా తన వెలుగులోనికి పిలుచుకున్నాడు అంట. అంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు అంధకారంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. అంటే సాతాను యొక్క రాజ్యం కింద, సాతాను యొక్క అధికారం కింద, సాతాను యొక్క ఆధీనంలో ఉన్నవారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధపరిచి పరిశుద్ధులకు ఉండటానికి ఏం చేశాడు? పిలిచాడు. ఈ పిలవబడిన వారే ఏంటంట? సంఘము. ఓకేనా? ఇప్పుడు సంఘము ఎవరు? ఇది ఉదాహరణకి వేస్తాను అంతే. ఎవరిలో? ఎవరండి? మనుషులు. ఇంతకే పిలువబడిన వారు ఇదా, వీరా? పిలువబడిన వారు ఎవరు? మనుషులు. అంటే చర్చ్ అంటే ఏంటి? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారే సంఘము అన్నారన్నమాట. మనం ఏమంటాం? చర్చికి వెళ్ళిపోతాం అనుకుంటాం. అయితే దేవుడు దీని ద్వారా ఆరాధన కోరుకున్నాడా, లేకపోతే వీళ్ళ ద్వారా ఆరాధన కోరుకున్నాడా? చెప్పండి. రైట్. ఇప్పుడు మనం దేనితో సంబంధం లేదు, స్థలంతో సంబంధం లేదు. వాస్తవానికి మనం ఏమనుకుంటాం? అక్కడికి వెళ్తేనే దేవుని ఆరాధించినట్టు అని ఆలోచిస్తాం. అక్కడికి వెళ్తేనే పాటలు బాగా పాడగలుగుతాం అని అనుకుంటాం. అక్కడికి వెళ్తేనే మాకేదో ఉత్సాహం వస్తుంది అనుకుంటాం. నిజంగా పరిశుద్ధులు పిలువబడిన వారు వాతావరణం ఎలా ఉన్నప్పుడు కూడా ఎలా ఉండాలి? దేవుడు ఆశించుకున్న విధంగానే ఆరాధన కొనసాగించాలి. మీరు ఎక్కడున్నా పర్లేదు, ప్లేస్తో సంబంధం లేదండి. ఈరోజు జరుగుతుంది ఏంటి? పరుగులు తీసేస్తారు. ఎక్కడికి? చర్చికి. సంఘము వారైనట్టుగా వారు ఆలోచించేరు. చర్చ్ అక్కడ ఉంది, మరి వీళ్ళెవరు? పిలువబడిన వారు కాదా? అది అవగాహన లేదండి. కాబట్టి దేవుడు చర్చ్ అంటే సంఘం అంటే ఇగో కట్టడం ద్వారా దేవుడు ఆరాధన కోరట్లేదండి. వీళ్ళ ద్వారా అంటే దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఎందుకు పరిశుద్ధపరిచాడు అంటే ఈ పరిశుద్ధపరచబడిన వారిని తండ్రిని దేవుడు ఆరాధింపబడవాలనని కోరిక అన్నమాట. ఓకేనా? కాబట్టి మనము తండ్రిని దేవుని ఎలాగ ఆరాధిస్తున్నాము అనే విషయాన్ని మన జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేయాలండి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనము తండ్రిని దేవునికి ఆరాధన ఎలా చేస్తున్నాము, లేఖనాలు అనుసరించి ఆరాధన జరిగిస్తున్నామా, లేక మనకి అనుకూలంగా ఆరాధన జరిగిస్తున్నామా అనేది ఈరోజు మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఏది కరెక్ట్ కాదు? ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్. అంటే ఇప్పుడు దేవుడు వీరి ద్వారా ఆరాధన చేయమని కోరుకున్నాడు అనమాట. ఇప్పుడు మన యొక్క అంశం ఏంటంటే, ఈ యొక్క ప్రభు దినములో మన యొక్క అంశం ఏంటంటే
బైబిల్ గ్రంథంలో ఎన్ని ఆరాధనలు ఉన్నాయి? వాస్తవానికి దేవుడు కోరుకున్నది ఒకే ఆరాధన. అది కూడా పరిశుద్ధుల ద్వారా ఆరాధన కోరుకున్నాడు. కట్టడము ద్వారా ఆరాధన కోరుకోలేదు. నువ్వు స్థలాన్ని బట్టి నువ్వు ఆరాధిస్తే దేవుడు ఆరాధింపబడతాడు అనుకోవడం కూడా అజ్ఞానం అవుతుంది. కాబట్టి తండ్రిని దేవుడు నువ్వు ఆరాధించాలంటే నువ్వేం చేసుకోవాలి? దేవుడు కోరుకున్న విధంగా, దేవుడు ఆలోచించే విధంగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. అలా సిద్ధపరచుకుంటేనే దేవుడు ఆరాధన అంగీకరిస్తాడు. ఓకేనండి. కాబట్టి మనలను సృష్టించిన తండ్రిని దేవుడు మన నుండి కోరేది ఒకటే, ఏంటంటే ఆయనని ఆరాధించమని చెప్పడం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో అనేకమైన ఆరాధనలు కలిగి ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఇంతకీ ఏ ఆరాధన జరిగిస్తున్నాం మనం అనేది ఆలోచించేద్దాం. ఓకేనా? ఒకసారి పితరులు కానీ, పూర్వంలో ఉన్న పరిశుద్ధులు కానీ, లేకపోతే భక్తులు కానీ దేవుడు ఆశించే విధంగానే వాళ్ళు ఏం చేశారంటే ఆరాధన జరిగించుకుంటూ వచ్చాడు. ఓకేనండి. రకరకాల ఆరాధనలు మొదటి నుండి మనకు కనిపిస్తాయి. హేబేలు ఒక విధానంగా దేవుడు ఆశించిన విధంగా సమర్పించుకున్నాడు. నోవాహు ఆ యొక్క సముద్రం నుండి ఆ యొక్క అంటే ప్రమాదం నుంచి రక్షింపబడిన తర్వాత బలిపీఠం కట్టి ఆ వాడలో తీసుకొచ్చిన ఏదైతే ఉన్నాయో వాటిని బలి ద్వారా తండ్రి దేవుని ఆరాధించాడు. అలాగే అబ్రహాం గారు కూడా బలిపీఠం ద్వారా దేవుని ఆరాధించడం జరిగింది. తర్వాత రాను రాను సొలొమోను కానీ, దావీదు కానీ, తర్వాత అనేక మంది భక్తులందరూ కూడా దేవుడు ఆశించిన విధంగా ఆరాధన జరగడం జరిగిందన్నమాట. అంటే దేవుడు ఆశించిన విధంగా ఆరాధన కార్యక్రమం జరిగినాయి. కానీ ఈ మధ్యలో అనేకమైన వ్యర్థమైన ఆరాధనలు రావడం ద్వారా దేవుడు విసిగిపోయాడు. ఈరోజు కూడా చాలామంది దేవుని విసిగించేవారు చాలామంది ఉన్నారు. చూద్దాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మొదట ఆరాధన చూద్దాం. ఇంతకే ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే పూజించటం, తర్వాత ఘనపరచటం, తర్వాత భక్తిని కనపరుచుకోవటం, తర్వాత గౌరవించటం, తర్వాత దేవుణ్ణి ప్రశంసించే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవటం. అంటే అత్యంత విలువైనదిగా పరిగణించడం. అంటే దేవుడు కోరుకున్న ఆ సమయాన్ని మనం కేటాయించుకుని, దేవుడు ఆశించిన మనల్ని మనం సిద్ధపరచుకుని దేవునితో గడపటం. దేవుణ్ణి అంటే దేవుడు మాత్రమే అర్హుడు, మనం ఏది చేసినా అది దేవునికి మాత్రమే చెల్లే విధంగా ఉండాలి అనే విధంగా మనం ఆరాధనలో మనం సిద్ధపడేవారు ఉండాలన్నమాట. కాబట్టి తండ్రిని మనం ఎలా పూజిస్తున్నాం, ఎలా గౌరవిస్తున్నాం, ఎలా గణపరుస్తున్నాం, ఎలా గణపరుస్తున్నాం, ఎలా భక్తిని మనం కనపరుస్తున్నాం అంటే దేవుడి యొక్క లేఖనాలు ఉన్న ప్రకారంగానే సత్య ఆరాధన ద్వారా తండ్రిని గణపరుస్తున్నామా, లేకపోతే ఆ దేవుడు ఆశించలేని దాన్ని బట్టి తండ్రిని గణపరుచుకుంటున్నామని చెప్పేసి భ్రమలో ఉండి మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నామా అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఓకే, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి? మొదటి మనం చూస్తే మొట్టమొదటిగా ఏంటండి? మొదటిది వ్యర్థ ఆరాధన. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. ఎటువంటి ఆరాధన అంట? వ్యర్థ ఆరాధన. గమనించండి. ఇప్పుడు ఈ వ్యర్థ ఆరాధన ఎవరు చేస్తున్నారు? మనుషులు చేస్తున్నారు. మనుషుల ద్వారా దేవుడు ఏం కోరుకున్నాడు? అది చేయటం మానేశాడు. గమనిద్దాం.
మత్తయి సువార్త 15వ అధ్యాయము. వీళ్ళని ఏమన్నాడంటే వ్యర్థ ఆరాధన చేసేవారిని ఏమన్నారంటే వేషధారులు అన్నాడు అన్నమాట. ఏమన్నాడండి? వేషధారులు అంటే అర్థం పైకేమో చక్కగా ప్రార్థనకి వెళ్తున్నప్పుడు మంచి మంచి బట్టలు వేసుకోవటం, అంటే మంచి బట్టలు వేసుకోవడం తప్పు నేను పడతలేదు. మంచి మంచి బట్టలు వేసుకోవడం, మంచిగా పౌడర్లు కొట్టేయడం, మంచిగా నీట్గా రెడీ అయిపోయి పరుగులు పెట్టేయటం, అంతేనా? ఇది సరిపోతుంది. ఇలాగా అంటే ఇలా నీట్గా వెళ్ళిపోతే దేవుని మనం ఆరాధించేస్తున్నాం అనే ఫీలింగ్ మనుషుల్లో కలుగుతుంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏమన్నాడంటే వ్యర్థ ఆరాధన అనేవారిని ఏమన్నాడంటే వేషధారులు అన్నాడు. అంటే పై రూపం దేవుడు చూడసమా, ఏ రూపం చూస్తాడంటే నీ హృదయాన్ని, నీ ఆలోచనల్ని, నీ మనసుని దేవుడు చూస్తాడు. అర్థమైందా? దేవుడు చూస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి, వ్యర్థ ఆరాధన ఏమైపోయిందంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మనం పరిశీలించేద్దాం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు. ఎలా కనపరుస్తారంట? పెదవులతో. అంటే ఏదో లిప్టిక్ రకంగా చెప్తే ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ ఉంటారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ ఆ వస్తున్న వాయిస్ని వీళ్ళు పెదవులు కదుపుతుంటారు అన్నమాట. ఆ టైపు. ఎలాగంట? జస్ట్ పెదవులతోనే దేవుణ్ణి గణపరుస్తారంట. కానీ ఏమన్నారు? వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అన్నాడు అన్నమాట. ఇప్పుడు దేవుడి ఆరాధించాలంటే మన హృదయాలు, మన ఆలోచనలు, మన మనసులు ఎక్కడ ఉండాలి? దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పేసి నా మనసు దేవుని కొరకు పనిచేస్తుందా? నా మనసు దేవుని ఎడల ఉందా? దేవుని ఆరాధించడానికి నేను సిద్ధంగా ఉన్నానా? దేవుని నేను యథార్థంగా ఆరాధించగలుగుతున్నానా అనేది ఆలోచించుకోకుండా జస్ట్ వెళ్ళటం, పాటలు పాడటం, చదువుకోవటం, తర్వాత జేబులో మనకి ఎంత ఇవ్వాలనుకుంటే సంద ఇవ్వటం, వచ్చేయటం, అయిపోయింది. అయిపోయిందా? ఇప్పుడు ఏం దూరంగా ఉందంట? హృదయం నాకు దూరంగా. అంటే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ఉద్దేశించి చెప్తున్న మాటని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరొక్కసారి ఆ ప్రజలకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రోజు యోధా జనాంగమే కాదండి, కేవలం పెదవులతో దేవుని గణపరచడం కేవలం యూదులు మాత్రమే కాదు, క్రైస్తవులు అనబడుతున్న వారిలో కూడా కేవలం పెదవుల ద్వారానే దేవుని గణపరిచే వారు ఉన్నారు. కానీ వారి యొక్క హృదయము దేవుని యొద్ద లేకుండా పోతుంది. ఇది ఎటువంటి ఆరాధన అంట? వ్యర్థ ఆరాధన. అంటే దేవుడు మన యొక్క హృదయము దేవునికి ఇవ్వకుండా మన పెదవులతో దేవుణ్ణి గణపరిస్తే అది ఆరాధన ఏమవుతుంది? ఇది వ్యర్థ ఆరాధన అయిపోతుంది. ఇంకేమంటాడు? వారి హృదయము నాకు దూరంగా ఉన్నది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యర్థ ఆరాధన ఎవరి ద్వారా వచ్చింది? మనుషులు కల్పించడం ద్వారా. ఇప్పుడు సమాజంలో ఉందా? మనుషులు కల్పించిన ఆరాధన సమాజంలో ఉందా? ఉంది. ఈ మనుషులు కల్పించిన ఆరాధన అనేది ఎలా గుర్తించగలుగుతాం మనం? ఎలా తెలుసుకోగలుగుతాం మనం? పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదువుతే, దాంట్లో విషయాల్ని, సత్యం గురించి మనం బాగా పరిశీలన చేస్తే, సత్యవాక్యాన్ని సరిగా విభజన చేస్తే, సత్యమేది అసత్యమేది అని ఆలోచన చేస్తే, దేవుడు ఏం ఆశించాడు ఏం ఆశించలేదు అనేది మనం ఆలోచన చేస్తే అప్పుడు అర్థమవుతుందండి. మనం దేవుడు ఆశించిన విధంగా మనం దేవుని ఆరాధిస్తున్నామా, లేకపోతే మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశం అంటే మనుషులు కల్పించిన దేవుడు చెప్పిన మాటలు అని మనం దేవుని ఆరాధిస్తున్నామా అనేది మనుషులు ఆలోచించే వారికి లేదు. కేవలం అడవిడికి వెళ్ళిపోవాలి, అడవిడికి వచ్చేయాలి, పరుగులు 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 పరుగులు.
మనం పరుగులెట్టుకు వెళ్ళి అంటే సమూహంగా కూడుకున్నాము అనేది ప్రాముఖ్యం కాదండి. మనం వెళ్ళిన తర్వాత మన హృదయానుసారంగా తండ్రిని దేవుని మనసపూర్తిగా మనోపూర్వకంగా సంతోషంగా ప్రేమతో మనసపూర్తిగా దేవుణ్ణి స్తుతిస్తున్నామా, గణపరుస్తున్నామా, లేకపోతే ఆయన హెచ్చించే విధంగా ఉన్నామా, ఆయన కీర్తించే విధంగా ఉన్నామా అనేది ఆలోచించడం లేదు. ఎందుకంటే మనుషులు కల్పించిన పద్ధతులు ఏమని బోధిస్తున్నారు? దైవోపదేశములు అని చెప్పేసి ఏం చేస్తారంట? నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని చెప్పారు. అంటే వ్యర్థ ఆరాధన ఉందా? ఎవరి ద్వారా కలిగింది? ఇది మనుషుల ద్వారా కలిగిన ఆరాధన. చాలా మంది ఏమనుకుంటారంటే పండగల పేరుతో చెప్పి కూడా ఏం చేస్తారు? ఒక పాట పాడతారు, ఆరాధన నీకే ఆరాధన అంటారు. అంటే కేవలం పెదవుల ద్వారా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన అంటే ఆరాధన అయిపోతుందా? కాదు కదా. అంటే ఆ పాట హైలైట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, బయట సభలు జరిగినప్పుడు నీకే ఆరాధన నీకే ఆరాధన, పదే నీకే ఆరాధన నీకే ఆరాధన. అక్కడ వస్తారు, అనేక మంది వస్తారు. వాళ్ళ హృదయాలు ఎలాగ ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలాగ ఉన్నాయి, వాళ్ళ మనసులు ఎలాగ ఉన్నాయి, వాళ్ళ పరిశుద్ధులా, వాళ్ళ అపవిత్రులా, వాళ్ళ పాపులా, ఇంకేమీ లేదు. అంటే పరిశుద్ధులతో పాటు అక్కడ ఎవరు ఉంటారు? సభలు జరుగుతూ ఉంటాయండి. సభల్లో లేదా పండుగలు జరుగుతుంటాయి. ఆ పండుగలో పరిశుద్ధులు వస్తారు, పరిశుద్ధులతో పాటు ఇంకెవరు వస్తారు? అంటే లక్షలు పొందలేని వాళ్ళు కూడా వస్తారు వాస్తవానికి. అంటే బయట విచ్చలవిడిగా తిరిగిన వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు? వీళ్ళతో పాటు కలిపి ఇప్పుడు ఒక వ్యక్తి పాడుతుంది అనుకోండి, వారితో పాటు కలిపి వాళ్ళు కూడా ఏం చేస్తారు? నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన. వాళ్ళు కూడా పాడతారు, వీళ్ళు కూడా పాడతారు. ఇప్పుడు అది ఏమైపోయింది? జస్ట్ పాడే పాట అది ఏమైపోయిందంటే పెదవుల ద్వారా స్మరించుకునే దేవుణ్ణి స్మరించుకునే తప్ప హృదయము దేవునికి ఇచ్చింది. కాబట్టి అది ఏమైపోతుంది? వ్యర్థ ఆరాధన అయిపోతుంది. ఎవరు కల్పించారు ఇది? మనుషులు కల్పించిన పద్ధతులు. మనం ఆలోచన చేయకపోతే మనం కూడా ఏమనుకుంటాం, ఒకసారి పర్లేదులే ఎలా చేసినా దేవుని ఆరాధిస్తున్నామా లేదా అనుకుంటాం మనం. అది వాస్తవం కాదు. అది దేవుడు ఆశించిన ఆరాధన కాదు కనుక దేవుడు మన యొక్క ఆరాధనని యాక్సెప్ట్ చేయడు. అసలు మనం పిలిచింది ఎందుకు పిలిచాడండి? పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండి తండ్రిని దేవుని ఆరాధించడానికి. గొంతులేసేసి కేకలేసేసి గోల చేసేస్తే అది ఆరాధన అయిపోతుందా? ఆరాధన కాదు. అంటే ఇప్పుడు గొంతులేసేదని కేకలేసేదని అడవిడి చేసేదంతా ఇప్పుడు ఎవరిది? ఎవరు కల్పించారు? ఇప్పుడు అయ్యి మనుషులు కల్పించారు. గమనిస్తారు, బయట కూడా గమనిస్తారు. చాలా అయ్యి చూస్తూ ఉండాలి, మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే విచ్చలవిడిగా ఎలాగైపోయారంటే సభల్లో వాటిలో ఉత్సాహం, అతి ఉత్సాహం కనపరిచే విధంగా ఉంటారు కొంతమంది. మనుషులు మనస్తత్వం సరిగ్గా లేకపోయినా కానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత దేవుని మందిరికి వెళ్ళినడికి 10 మందిని చూసేవాడికి అతి ఉత్సాహం. అంటే అందరిలో కల్లా నేనే ఏమని ఫీల్ అయిపోతాం? నేను తప్ప ఇంకెవరో లేనట్టుగా ఫీల్ అయిపోతాం. కాబట్టి దేవునికి హృదయాన్ని ఇవ్వకోకుండా ఆరాధించడం అది వ్యర్థ ఆరాధన. ఇది మనుషులు కల్పించే వ్యర్థ ఆరాధన. కాబట్టి మనుషులు కల్పించింది మన దైవోపదేశములని మనం బోధిస్తూ ఒకవేళ మనుషులు జరిగితే అది మనకు కూడా నష్టం. కాబట్టి మనుషులు కల్పించింది ద్వారా మన దేవుని ఆరాధించడానికి మనకు అసలు అధికారం లేదు. మనుషులు కల్పించింది మనం దాని జోలికే పోకూడదు అసలు. ఒక రకంగా చెప్పాలంటే అలా కల్పిస్తున్నవారు అంటారంటే, కల్పించి అలా ఆరాధన చేస్తున్నారంటే అలా వారితో కూడా సహాయం చేయకపోవటమే ఇంకా బెస్ట్. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేయబోతారు, వీరైపోతారు సరదాగా ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వచ్చారు? కానాన్ దేశానికి వచ్చారు. దేవుడు ముందుగా తెలియజేశాడు, మీరు ఆ దేశానికి వెళ్తున్నారు, అక్కడ ఉన్న ప్రజలు మంచివారు కాదు, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, మీరు జాగ్రత్త పడాలని చెప్పుండి. ఎందుకు చెప్పాడండి? ఆటోమేటిక్గా వెళ్ళిన తర్వాత
ఇప్పుడు సరదాగా వదిన పప్పు ఉంటేవా వదిన, పంచదార ఉంటేవా వదిన, అది ఉంటేవా వదిన, ఇది ఉంటావని చెప్పేసి సరదాగా ఏమవుతుంది, రావటం పోవటం రావటం పోవటం జరిగింది. ఆ తర్వాత ఏమైపోతుంది, సహజంగా ఏమైపోతుంది, మెల్లమెల్లమెల్లంగా సహవాసం ఏర్పడుతుంది. అవునే కదా. ఆ సహజం మనం ఏం చేస్తాం, మొకమాటం అనేది చాలా ఇది ప్రమాదకరమైంది. ఈ మొకమాటం వల్ల ఏమవుతుందంటే, సర్లే పర్లేదు మేము మీ దగ్గరికి వస్తాం, పర్లేదు మీరు ఎలా అంటే నాకు వాసన తెలుసు. ఈ సహవాసం వల్ల ఏమైపోతుందంటే, సర్లే నీ దగ్గరికి వస్తాం, పర్లేదు నువ్వు ఎలా చేసినా ఇక్కడ ఆరాధనే కదా, ఇక్కడ దేవుని స్థుతిస్తున్నా కదా, కానీ నీతో పాటు నేను కూడా ఉంటాను అంటే ఏమవుతుంది, అప్పుడు అది ఎవరు నిర్మించిన దాంట్లోకి వెళ్ళిపోతున్నాం, మనం మనుషులు నియమించిన దాంట్లోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అంటే మనం తెలియకోకుండానే ఈ సహవాసం వల్ల ఏమన్నాడు, అందుకనే అవిశ్వాసులు అనే కొరింథీ పత్రిక ఉంటుంది, అవిశ్వాసుల జోడు కట్టొద్దు అన్నాడు అనమాట. కొందరు ఏమంటారంటే మా అయ్యగారు అని చెప్తే అంత దేవుని వాక్యం సంబంధం లేదు అంటే, ఇప్పుడు మనుషులు కల్పించిన పద్ధతులు ఎలా ఉండే దాంట్లో కూడా అయ్యగారులు పెట్టుకోండి. అయ్యగారులు వాళ్ళు ఎలా పిలుస్తారు, భక్తులు మా అయ్యగారు. ఇంకెలా పిలుస్తారు, ఇంకా అయ్యగారు చెప్పారంటే అది బైబిల్కి సంబంధం లేకపోయినా అయ్యగారు చెప్పారంటే అది బైబిల్ చెప్పినట్టే ఫీల్ అవుతారు. అంటే దానివల్ల కూడా మనం నష్టపోతున్నాం. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించకపోతే మనం కూడా నష్టపోతాం. కాబట్టి వ్యర్థ ఆరాధన ఎవరి ద్వారా జరిగిందండి, మనుషుల ద్వారా కలుగుతుంది. అలా మరొకసారి చూద్దాం వాక్య భాగాన్ని. ఏమన్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచెదరు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుసు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వీళ్ళని ఏమన్నాడు యేసు ప్రభు, వేషధారులు. అంటే ఇప్పుడు ఏమైపోతాం, వాళ్ళతో పాటు మనం కూడా ఉంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని మనం ఆరాధన చేస్తామంటే ఏమైపోతాం, మనం కూడా వేషధారులారా పోండి అంటే పక్కకంతే. వేషధారులతో చాలా ప్రమాదం. ఏదైనా మనం ఉంటే ఉన్నట్టుగా మాట్లాడడం తప్ప వేషధారణ అంటే లోపల పెట్టుకుని పై కూడా మాట్లాడమనుకో మనం ఏమైపోతాం, వేషధారులు. అది దేవునికి నచ్చింది అన్నమాట. వేషధారులరా అన్నదన్నమాట. రెండొక ఆరాధన ఏంటంటే తెలియని ఆరాధన. ఇది కూడా ఉంది మళ్ళీ, తెలియని ఆరాధన. కానీ తెలీదు, కానీ ఏం చేస్తాం, ఆరాధన చేసేస్తాం. చూడండి ఏం ఆరాధన, తెలియని దానిని ఆరాధించు ఆరాధన. ఈ వాక్యం ఎవరైనా చెప్తారా? అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 23, 24. అదేవిధంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 21, 22 వచ్చినా చదువుకుందాం. ఏం ఆరాధన అంటే ఇది, తెలియని దానిని ఆరాధన. అంటే ఆరాధన ఎలా చేయాలో తెలీదు, కానీ దాన్నే ఆరాధించేస్తున్నాం అనుకుంటారన్నమాట. చూద్దాం ఎన్నది, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. మీకు తెలుసు అక్కడ వాక్య భాగము ఏదోన్సులోకి వెళ్ళిన ఆ సందర్భం. అది అపోస్తులైన పౌలు గారు ఏదెన్స్ అనే పట్టణం ఉంది, ఆ పట్టణంలో సంచరిస్తూ ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాలంతా కూడా గమనిస్తున్నప్పుడు పౌలు గారు ఒకటి గమనించారు. ఏంటి గమనించారు చూద్దాం. 20 ఎన్నో వచ్చినండి, 23 వచ్చినండి, 23 వచ్చింది. లేకపోతే 22 నుంచి కూడా చదువుతాం. 22వ వచనం నుంచి చదువుతాం. పౌలు అరియాపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏదెన్స్ వర్లారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గల వారే ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఎలా ఉన్నారంట, నల్లో భక్తి ఉంది. ఆ భక్తి ఎలా ఉందంట, అతి భక్తి ఉందంట. ఏంటి అతి భక్తి అంటే చెప్తున్నాడు 23వ వచనంలో,
నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడును, దాని మీద తెలియబడని దేవునికి అంటే ఆరాధన చేస్తున్నారు, దేవుడు ఎవరో తెలియదు. ఎలా చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ భక్తి ఎలాగుంది? అతి భక్తి అంటే చాలా విపరీతమైన భక్తి అనమాట. ఇంకా అసలు చాలా ఓవర్ భక్తి అనమాట. నేను సంచరించు మీ దేవతా ప్రతిమను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడును, దాని మీద తెలియబడిన దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ఏం చేస్తాడు? ప్రచురపరుచుచున్నాను. తర్వాత జగత్తును అందరి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమినికి ప్రవేశనందున హస్తకృతములైన ఆలయములో నివసింపుడు అని చెప్పాడు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం కట్టుకున్నారంట? ప్రతిమ అంటే ఒకటి వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. వాస్తవానికి ఆ దేవుడి పేరేంటి తెలియదు, ఏం తెలియదు, కానీ ఏం చేస్తున్నారు? తెలియబడని ఆ దేవునికి ఏం చేస్తున్నారు? ఆరాధన చేసేవారు ఉన్నారు. అంటే భయం ఉంది, భక్తి ఉంది, కానీ దేవుడు ఎవరో తెలియట్లేదు. దాన్ని పౌలు గారు ఏం చేశారంటే, పౌలు గారు ఏథెన్స్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఆ పరిస్థితులు, ఆ వాతావరణం చూసినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఒక విషయం తెలియజేశాడు. ఏంటంట? 23 ఏమంటాడు? కాబట్టి లాస్ట్ వచ్చినాడు 23 వచ్చిన లాస్ట్ లైను. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో, భక్తి ఉందండి వాళ్ళకి, కానీ ఆరాధించే వారు ఎవరో తెలియదు, ఆరాధింపబడుతున్న వారు ఎవరో తెలియదు. వాస్తవానికి భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుచుతున్నాను అన్నాడు అనమాట. కొరింథీ మొదటి పత్రిక 11:1 మనం చూస్తాం. క్రీస్తు ప్రభు నడుచుకున్న ప్రకారంగా నేను కూడా నడుచుకున్నాను, నన్ను చూసి మీరు కూడా నడవండి అంటారు అనమాట. ఏమంటే ఒకసారి చూద్దామా? కొరింథీ రాసిన మొదటి పత్రిక 11:1 చూద్దాం. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కల్పిస్తుందంటే, పౌలు గారు అక్కడ వాతావరణం పరిశీలించినప్పుడు అక్కడ ఆరాధన అంటే భక్తి ఉంది, భయం ఉంది, ఆరాధన చేస్తున్నారు, కానీ దేవుడు లేని విధంగా, దేవుడు ఆశించలేని విధంగా, అసలు దేవుడే లేనట్టుగా వారం జరుగుతుంటే అన్నీ ఏం చేయాలంటే, అమ్మా ఇది కాదు, ఇదిగో మీకు ఏదైతే మీరు భక్తి ఉంది, మీకు భయం ఉంది, భక్తి ఉంది అన్నీ చేస్తున్నారు, కానీ ఈ ఆరాధన చేయవలసింది ఒక ఆయన ఉన్నాడు, దాన్ని నేను మీకు ప్రకటిస్తున్నానని చెప్పేసి పౌలు గారు చెప్పారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? వాస్తవాన్ని మనం కూడా ఏం చేయాలి? ఆరాధన అమ్మ రకరకాల ఆరాధనలు ఉన్నాయి. మనం అనుకున్న ఆరాధన అది బైబిల్ ప్రకారం ఉందా లేదా? మనం బైబిల్ ప్రకారంగా దేవుని ఆరాధిస్తున్నామా లేదా? లేకపోతే పొద్దున్నే లేసాం కాబట్టి, టైం అయిపోతుంది కాబట్టి ఒక బైబిల్ పట్టుకుని మనం పరిగెత్తి వెళ్ళిపోయాం, పాటలు పడేసాం, వచ్చేసాం, అందరితో కలిసిపోయాము, అందరికీ వందలు చెప్పేసాం, వచ్చేసాము. అది కదండి. దేవుడు కోరుకునే విధంగా మనం ఆరాధన చేస్తున్నామా లేదా అనేది మనం తెలియని వారికి ఏం చెప్పాలి? పౌలు గారు ఎవరు? తెలియని విషయాలు, తెలియని దాని గురించి ఎలా చెప్పారు. మనం కూడా ఈరోజు కూడా ఇదిగో ఆరాధన అంటే ఇది, దేవుడు కోరుకున్న ఆరాధన అంటే ఇది. ఆరాధన అంటే స్థలము ఇక్కడ ఉంటేనే దేవుడు ఆరాధింపబడతాడు. ఇదిగో ఈ కట్టడంలో, ఈ బిల్డింగ్లో, లేకపోతే పాలు వేసిన దాంట్లో కూర్చుని, చక్కగా వేసేసిన దాంట్లో కూర్చుని, చక్కగా ఫ్యాన్లు వేసిన దాంట్లో కూర్చుని, చల్లగా ఉన్న దాంట్లో కూర్చుని మన దేవుడు పాటలు పాడేసి అన్ని ఇచ్చేసి ఇదే ఆరాధన అనుకుంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు. దానికి కూడా కొన్ని నమూనాల దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏర్పాటు చేశాడు. కాబట్టి నేను క్రీస్తుని పోలినట్టు ప్రకారం మీరు నన్ను పోలినట్టు అంటే, పౌలు గారు ఏం చేశాడంటే, అమ్మ మీరు దేన్నైతే తెలియక మీరు ఆరాధిస్తున్నారు, నేను దాన్ని మీకు ప్రకటన చేస్తున్నాను అని చెప్పేసి చేశాడు అనమాట. అంటే మనం కూడా ఏం చేయాలి? చాలామంది అనేకులు పాపం ఈ పాస్టర్లు అని పేరు చెప్పకూడదు, కానీ వీళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళ లాభం కోసం, వాళ్ళకి స్వనీతి కోసం, వాళ్ళ రాబడి కోసం ఏం చేస్తున్నారంటే, జనాల్ని బైబిల్ ప్రకారంగా ఉన్నట్టుగా చెప్పుకోకుండా, వాస్తవాలు తెలియజేయకోకుండా, దేవుడు కోరుకునే విధంగా తెలియజేసుకోకుండా ఏం చేస్తున్నారంటే,
మనుషులు కల్పించిన విధంగా వాళ్ళు కల్పించుకొని ఏం చేస్తున్నారు, వాళ్ళకి అసలు వాస్తవాలకు అర్థం లేకుండా చేస్తున్నారని. మీరు నిజంగా అడగండి, సత్యం గురించి మాట్లాడేవారేమో యథార్థంగా గ్రంథాన్ని అనుసరించి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ గ్రంథాన్ని గురించి అడిగిన అవసరాలందరూ కూడా ఎలా దెబ్బలాడతారు తెలుసా? మూర్ఖంగా దెబ్బలాడతారు అన్నమాట. నీకు తెలియదే, నీకు తెలియకపోతే మేము నీతో మాట్లాడమంటాం. మనం ఏం చేస్తాం, గ్రంథం తీసి ఇగో వచనాలు ఇలా చెప్తున్నాయి, ఇగో గ్రంథం ఇలా తెలియజేస్తున్నాయి, ఇగో దేవుడు ఇలా మాట్లాడుతుంది, ఇగో పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులు ఇలా చెప్తున్నారు, ఇలా కోరుకుంటున్నాడు, మనం ఇలా ఉండాలంటున్నాం. మనం ప్రతి రెఫరెన్స్ చూసి మాట్లాడతాం. వాళ్ళు ఏంటంటే 1-2 రెఫరెన్స్ తీసి ఇదిగో దేవుడు మాకు ఇది చెప్పాడు, మేము ఇదే చేస్తాం, మేము నమ్మమండి, మీరు ఏం చెప్పినా మీరు ఏం చేసుకోండి, మేము రామంటే రామంతే అంటే. వాళ్ళకి ఇప్పుడు ఏమొద్దు, వాళ్ళకి వాస్తవాలు తెలుసుకోవాలన్నా ఆసక్తి లేదు అసలు. వాస్తవానికి మేము ఎలాగైనా వెళ్ళి ఆరాధించేస్తాం, మేము అక్కడికే వెళ్తాం, మేము అక్కడే తప్ప మాకు సత్యం వద్దు, మాకు వాస్తవం వద్దు, దేవుడు కోరుకున్న ఆరాధన కూడా వద్దు. మాకు మనుషులు ఏం చెప్తే, మా దగ్గర ఏం చెప్తే మేము అదే చేస్తాం, అంతకుమించి మేము ముందుకి పోము. మరి ఏంటి పరిస్థితి? పౌలు గారు తెలియజేశాడు. ఆ రోజు పౌలు గారు ఏమైతే తెలిసి మనం కూడా ఆ పని చేయాలన్నమాట. ఏం చేయాలంటే, చాలా మంది సరైన ఆరాధన చేయక చాలా మంది పాపం విసిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలాసార్లు విన్నాను. కొందరు నేను అడుగుతున్నప్పుడు వెళ్తూ ఉంటారు, ఏదో చెప్తాడండి ఆయన, మళ్ళీ వాక్యము కోసం వాక్యము ద్వారా ప్రజలు మనం హెచ్చరిక చేయాలి, కానీ మనుషుల మీద మనం వృద్ధి చేయకూడదు. ఏదో నాకు ఇక్కడ నించున్న అధికారం ఉంది కాబట్టి నేను మనుషుల మీద వృద్ధి చేయకూడదు. దేవుడు ఏం తెలియజేశాడనే విషయాన్ని నేను చెప్పాలి తప్ప, దాన్ని బట్టి మనుషులు మార్చుకుంటారు తప్ప నేను నా బలవంత మాటలతో మేము రుద్దకూడదు. అర్థమవుతుందా? అది వాస్తవం కాదు. మీరు చాలామంది చెప్పారంటే, ఆ రోజు వెళ్ళకపోతే పాస్టర్ వచ్చి ఏమంటాడని భయం. అంటే ఇప్పుడు ఈ భయపడింది ఎవరికే? పాస్టర్ గారే తప్ప దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది దాని ప్రకారంగా ఉన్నా లేదని దానికి భయం లేదు. నేను వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమంటారు? ఈ మధ్య పాస్టర్ కూడా అలా తయారు. వాళ్ళు వచ్చిన విశ్వాసం కూడా తిడుతున్నారు. మన ఒక ఆమె వీడియో చూశాను నేను, ఒక స్త్రీ అన్నమాట ప్రసంగం చేస్తుంది. మీ దశంభాగం లేకపోతే పని, మీ బతిమాలు లేకపోతే ఏమో చూస్తుంటారు మీరు, మీ దశంభాగం లేకపోతే మీరు ఎందుకు పనికిరారా అని అంటుంది. అంటే దశంభాగం లేకపోతే పనికిరారా అంటే, దశంభాగం లేకపోతే పనికి వస్తుంది, దశంభాగం పోతే పనికిరారా? ఇదే బోధ చేసేది, ఇలాగే బోధ చెప్పేది. మనం కానుకలు ఇవ్వకపోతే నువ్వు బాగుపడవు. అసలు కానుకలు ఎందుకు ఇవ్వాలి, కానుకలు ఏ పరిస్థితిని బట్టి ఇవ్వాలి, అది కానుకల ద్వారా ఏ కార్యక్రమం జరుగుతుంది అనే విషయాన్ని మనం వివరంగా చెప్తే వాళ్ళు ఎందుకు ఇవ్వాలనేది నిర్ణయించుకుంటారు. వాళ్ళు నువ్వు ఇవ్వకపోతే నాశనం అయిపోతావు, ఇవ్వకపోతే నీ దేవుని దీవించడం అని చెప్పేసి జనాలు ఏం చేస్తారా, భయపెట్టి ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, పాపం ఇలా కష్టం చేస్తాను పట్టుకెళ్ళి ఆ దగ్గర పెడుతున్నారు. అవునా కదా? అంటే తెలియకోకుండానే వెళ్ళిపోతున్నారు, ఆరాధన చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. అంటే అది మేము ఎవరికి ఆరాధన చేస్తున్నాం? ఆరాధన అర్హుడు ఎవరు? ఎందుకని మెయిన్ ఆరాధనకి పాత్రుడు ఎవరండి? ఫస్ట్ ఆరాధనకి పాత్రుడు ఎవరు? తండ్రి అయినా దేవుడు, సర్వ సృష్టికర్త అయినా దేవుడు ఆరాధనకి పాత్రుడు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఏం చేశారు? ఆ దేవుడు ఎవరైతే ఆరాధన కోరుకున్నారో ఆయన మెల్లమెల్ల ఏం చేశారు? పక్కకు చేశారు. ఇప్పుడు ఎవరికి వెళ్తున్నారు ఆరాధన? పరిశుద్ధాత్మ నీకే ఆరాధన, యేసుక్రీస్తు నీకే ఆరాధన. బైబిల్లో ఉందా? ఎలా చెప్తే కొంతమందికి నచ్చదు. ఎలా చెప్తే నచ్చింది? 4 మంచి మాటలు, ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ ఎక్కడ చెప్పకూడదు వాస్తవానికి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మనుషుల్లో ఏమైపోయిందంటే, సరైన వాక్యం లేకోకుండా సరే ఈరోజు ఆదివారం గడిచిపోయింది, అమ్మయ్య అయిపోయింది, తర్వాత మళ్ళీ వచ్చి ఆధారం చూసుకున్నాం అన్న టైప్లో అయిపోయింది తప్ప వాస్తవాలు గమనించలేని పరిస్థితులు ఉన్నారు. ఇందా మనం చదువుకున్నాం యోహాను సువార్త రండి. కాబట్టి పౌలు గారు ఆ రోజు తెలియని విషయాన్ని ఏం చేశాడు? వివరించాడు. ఇక్కడ మనం కూడా ఏం చేయాలి? తెలియని వారికి తెలియని విషయము మనము ప్రకటన చేయడానికి ప్రయత్నం చేయాలి, చెప్పాలి. ఆరాధన అంటే చెప్పాలి, ఆరాధనకి ఎందుకు రావాలో చెప్పాలి, ఓకేనా? దేవుని ఎందుకు ఆరాధించాలో చెప్పాలి, కానుకలు ఎందుకు ఇవ్వాలో చెప్పాలి, ప్రభు వల్ల ఎవరు పాలుభాగస్తులు అవ్వాలో చెప్పాలి, అలా ప్రభు వల్ల ఎందుకు తీసుకోవాలో చెప్పాలి, అసలు ఏ రోజున ఆరాధన అనేది చెప్పాలి. ఆరాధనకి స్థలం అంటే ఏమి లేదు.
పరిశుద్ధుల సమూహం ఎక్కడున్నా అది దేవునికి అనుకూలంగా దేవుడు కోరుకునే విధంగా ఆరాధన జరిగిస్తే దేవుడికి తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి మన పెదవులతోటి నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన అంటే సరిపోదండి. యోహాను సువార్త ఈ మాట చెప్పిన ముగిస్తాను. చూద్దాం 21వ వచనం. ఇక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం మనందరికీ తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? 22వ వచనం చూడండి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. అంటే వీళ్ళు కూడా ఆరాధన చేస్తున్నారు. కానీ ఏమని చెప్తున్నాడు ప్రభు? మీకు తెలియని దానిని ఆరాధించేవారు. అంటే ఆరాధించడం కూడా తెలియాలి. ఎవరిని ఆరాధించాలో తెలియాలి. అలా తెలియాలంటే ఏం నేర్చుకోవాలి? పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది నేర్చుకోవాలి. ఈ చెప్పాలి, మనం వాస్తవాలు తెలియజేయాలి. వాస్తవాలు చెప్పకపోతే మనం కూడా తప్పలేదు. మేలైనది చేయనెరిగి అలా చేయని వానికి ఏంటంట? పాపం. అంటే మేలంటే మనకు తెలుసు. అంటే వాక్య విషయంలో మేలు ఇది, సత్యం ఇది, వాస్తవం ఇది. ఇట్లా ఉంటే మనం నిత్య జీవనానికి వెళ్తాం, నిత్య సంబంధించుకుంటాం, పరలోకం తండ్రితో పాటు ఉంటాం అనేది తెలిసిన మేలు మనకి తెలుసు. కానీ ఈ మేలైనది చేయనెరిగి అంటే మేలు మనం చెప్పాలని మనకు తెలుసు. కానీ చెప్పకుండా ఉంటా కూడా మనం కూడా ఏమంటాడా? పాపం అన్నాడు. యాకోబు పత్రికలో అంటాడు 4వ అధ్యాయంలో 17వ వచనంలో, మేలైన చేయనెరిగి అలా చేయని వారికి పాపం అని చెప్తాడు అనమాట. కాబట్టి ఇక్కడ సమరయ స్త్రీతో ఏమన్నాడు? మీరు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిందని ఆరాధించేవారు ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్తున్నారు. తెలియంది ఉంది, తెలిసింది ఉంది. తెలియంది వల్ల ఎంత ఆరాధన చేసినా దేవుడు మెచ్చుకోడు. తెలిసిన ప్రకారంగా దేవుడు ఆశించిన ప్రకారంగా ఆరాధన చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. 3వది స్వేచ్ఛ ఆరాధన. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం, అలాగే 18, 19వ వచనాలు. స్వేచ్ఛ ఆరాధన. స్వేచ్ఛ ఆరాధన అంటే ఎవరికి నచ్చినట్లుగా వారు ఎవరు దేవుళ్ళు అనుకుంటారో, ఎవరిని దేవునిగా భావిస్తారో వారికి నచ్చిన, అంటే వీళ్ళకి అనుకూలంగా తమకు నచ్చినట్లుగా సమయము సందర్భము లేకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆరాధించడం స్వేచ్ఛ ఆరాధన. నేను ఎప్పుడన్నా నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఆరాధిస్తాను, ఏ సమయంలో ఆరాధిస్తాను అనేది అంటుంటారు. అంటే వ్యర్థ ఆరాధనలో కూడా ఇది ఒక భాగం మనం చూస్తూ ఉంటాం. స్వేచ్ఛ ఆరాధన అంటే నిష్ఠసరంగా చేయటం కాదండి ఆరాధన అంటే. నీకు నచ్చినట్టుగా నువ్వు చేసేది కదా ఆరాధన అంటే. మనం ఆరాధన చేయాలంటే గ్రంథం తెలియజేయాలి, ఎలాగ ఆరాధన చేస్తున్నాం అనేది. నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఇట్లా చేస్తాను, ఇలాగే చేస్తాను, నాకు అనుకూలంగానే చేసుకుంటాను అలా అనొద్దు. అలా చేయటం వల్ల కూడా సరైన ఆరాధన పద్ధతి కాదు. కొలస్సీ పత్రిక ఇక్కడ కూడా మనం చూస్తాం స్వేచ్ఛారాధన అనే మాట. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కొలస్సీ పత్రిక అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ విగ్రహములలో ఏమాత్రం ఎన్నిక చేయదగినవి కావు అన్నాడు అనమాట. అట్టివి స్వేచ్ఛ ఆరాధన అనే విషయం. అంటే స్వేచ్ఛ ఆరాధన అంటే నేను చెప్పాను, ఎవరికి వచ్చినట్టుగా వారు ఎవరిని దేవుని అనుకుంటే వారిని ఆరాధించడం. ఏంటంటే నాకు స్వేచ్ఛ ఉంది, నేను యేసుక్రీస్తుని ఆరాధిస్తాను, మీకేంటి? నా ఇష్టం, యేసుక్రీస్తుని ఆరాధిస్తాను, నా ఇష్టం, పరిశుద్ధాత్మను ఆరాధిస్తాను, నా ఇష్టం, నేను ఎవరైనా ఆరాధించుకుంటా, నాకు స్వేచ్ఛ ఉంది. దానివల్ల ఏం ప్రయోజనం ఉందా? అంటే ఏంటంటే ఏమంటా మనకు నచ్చినట్లుగా ఎప్పుడు పట్టే అప్పుడు
సమయం సందర్భం లేకోకుండా నేను ఎవరు అనుకుంటే వాళ్ళని నా ఆరాధిస్తా. అది కదండి, బైబిల్ అలా చెప్పలేదు. ఒక క్రమం ఉంది బైబిల్లో. ఆ క్రమాన్ని మనం అనుసరిస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు తప్ప ఆ క్రమాన్ని మనం తప్పమనుకోండి. ఇప్పుడు కాలేజీ ఉంటుంది, లేదా స్కూల్ ఉంటుంది, లేకపోతే ఇంకా వేరు వేరు స్టడీ పర్పస్ కానీ, లేకపోతే డ్యూటీలో కానీ, ఇంకెక్కడన్నా. ఇప్పుడు నీ యజమానుడు నీకు ఒక పని చెప్పాడు అనుకో, ఒక క్రమమైన పద్ధతిలో పని చేయాలి. అంతే తప్ప నాకేంటి, నేను ఎలాగైనా చేస్తాను, నా బాస్ నాకు చెప్పేసాడు, నాకు స్వేచ్ఛ ఇచ్చేసాడు, నాకు అనుకూలంగా చేసుకుంటాను, నాకు నచ్చినట్టు చేసుకుంటాను, నాకు ఎప్పుడు గుర్తు అప్పుడు చేస్తాను అంటే కుదురుతుందా? నీకు ఒక టైమింగ్ ఇస్తాడు, ఈ టైంలో నాకు ఇది అయిపోవాలని అంటాడు. లేదు నేను అప్పుడు చేయను, నాకు గుర్తొచ్చినప్పుడు చేస్తాను, నాకు నచ్చినప్పుడు చేస్తానంటే కుదురుతుందా? కుదరదు. ఒక క్రమం. స్కూల్లో కూడా హోంవర్క్ ఇస్తారు, నువ్వు ఇది రాసుకురామ్మా రేపు పొద్దున. లేదు నేను ఎప్పుడు రాసుకున్నాను సార్, వచ్చే వారం రాసుకొస్తాను అంటే ఒప్పుకుంటాడా? సార్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఒక క్రమం. మరి ఎన్ని క్రమాలు ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చేది క్రమం పోతుంది, క్రమం తప్పిపోతున్నారు. క్రమం తప్పిపోయి దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, తెలియకుండానే ఆరాధిస్తున్నారు. నా ఇష్టం, నేను ఎవరిని ఆరాధించుకున్నారనే ఆలోచనలోకి వచ్చేస్తున్నారు. ఎవరిని ఆరాధించాలో అనేది కూడా మర్చిపోయి నేను ఎవరిని ఆరాధించుకుంటాను, నా ఇష్టం అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. చూడండి 18వ వచనంలో, అతి వినియోక్తుడై దేవతారాధన యందు ఇచ్చగలిగి తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడవడను మీ బహుమానమును అపహరించుకునడి. ఆ శిరస్సు మూలంగా సర్వశరీరము కీలు చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినది దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. అంటే మనము క్రీస్తు ద్వారా తండ్రిని దేవుని ఆరాధించే వారిగా ఉన్నాము, ఓకేనా? అంతే తప్ప క్రీస్తుని ఆరాధించాలి అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అదొకటి మేలు. మనము ఆ శిరస్సు మూలంగా సర్వశరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వల్ల కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుతున్నాము. అంటే మనకి అభివృద్ధి కలగాలన్నా ఎవరి వల్ల కలుగుతుంది? అది దేవుని వల్ల కలుగుతుంది. ఎవరి శరీరం ద్వారా? క్రీస్తు శరీరం ద్వారా. అంటే క్రీస్తు శరీరం అంటే క్రీస్తు శరీరం ఉన్న అవయవాల ద్వారా. అవయవాలు అంటే ఎవరు? పరిశుద్ధులు. కాబట్టి స్వేచ్ఛ ఆరాధన చేయడానికి మనకి అధికారం లేదు. మనకు నచ్చినట్టుగా మనకు అనుకూలంగా చేసుకోవడానికి అధికారం లేదు. స్వేచ్ఛ ఆరాధన అనేది చాలా అది మనకు నచ్చినట్టుగా చేసేది. కాబట్టి అది దేవుడు గ్రంథం ఒప్పుకోదు. అలా చేయడం వల్ల కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడం అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి శిరస్సును హత్తుకొని వాడవడను మీ బహుమానును అపహరించుకుడి. అంటే శిరస్సును హత్తుకోవడం అంటే క్రీస్తుగా శిరస్సు కలిగిన వారు ఏం చేస్తారంటే కొంతమంది వచ్చి లేదులేండి ఇది కరెక్ట్ కాదు, ఈ బైబిల్ ఒప్పుకోవడం, మీరు ఎక్కడన్నా పర్లేదు ఎటు వెళ్ళిపోయినా పర్లేదు అని చెప్పారనుకోండి. మనమేమనుకుంటాం వాక్యం తెలియలేదు అనుకో, పర్లేదు మనం ఎక్కడున్నా పర్లేదు కదా, ఎవరితో కలిసి ఆరాధన చేసినా పర్లేదు కదా, మనం ఎవరినో ఆరాధన చేసినా పర్లేదు అని చెప్పేసి అంటే ఇప్పుడు మన బహుమానాన్ని ఎవరైతే వెళ్ళిపోతున్నారు? అసత్యం ఉన్నవాడు సత్యం వైపు ఉన్న మనం తీసుకెళ్ళిపోయి అసత్యంలో పడేస్తున్నాడు. అవునే కదా? అప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు ఏం చేస్తున్నాం? స్వేచ్ఛారాధన. వాళ్ళు అంటారు కదా యేసు నీకే ఆరాధన అంటే నేను కూడా వాళ్ళతో పాటు కలిసి ఏమంటాను? యేసు నీకే ఆరాధన నేను కూడా అంటాను. అంటే ఇప్పుడు అక్కడ నాకు ఏమొచ్చేసింది? స్వేచ్ఛ వచ్చేసింది. నాకు ఒక క్రమం లేదు. ఇంకా అక్కడ లేదు. ఇప్పుడు క్రమం ఏంటంటే లేదు, బైబిల్ ఏం చెప్తుంది? లేదు, దేవుడు ఇలా చెప్పాడు, వాక్యం ఇలా చెప్తుంది, అపోస్తులు ఇలా చెప్పారు, ఎవరిని ఆరాధించలే చెప్పారు అనేది వాక్యం నాకు హెచ్చరిక చేస్తుంది. అక్కడ గ్రంథంతో పని లేదు. ఆ గ్రంథంలో లేకపోయినా కానీ నేను నీకే ఆరాధన చేస్తానంటే క్రమం తప్పుకున్నట్టే కదా, తప్పిపోయా. కాబట్టి స్వేచ్ఛ ఆరాధన అనేది కూడా దేవుడు ఇష్టపడ్డు. 4 విగ్రహ ఆరాధన. ఇది కూడా ప్రమాదమే.
మొదటి కొరింథీ 10వ అధ్యాయము 7వ వచనము, అలాగే 14వ వచనము, 8వ అధ్యాయము 7వ వచనము, 12వ అధ్యాయము 1-2 వచనాలు, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 21. మీరు ఇవన్నీ చూడొచ్చండి. దీంట్లో 2 భాగాలు మనం చూస్తాం. ఒకటి ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది దీంట్లో ఈ 4 కదండి, ఇది ఈ 4 దాంట్లో ఒక భాగం ఏ, రెండో భాగం బి. ఒక భాగంలో ఏంటంటే ఎల్లో దేవుని రాజ్యమునకు ఏం కాదంట, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నాడు అనమాట. అంతేనా? ఎవరు కారంట? వారసులు. అసలే దేవుడు తన పిల్లలుగా, తనకు వారసులుగా ఉండడానికి పిలుచుకున్నాడు మనల్ని. ఒకవేళ మనం దీని కింద ఉంటే దేవునికి వారసులు కాదంట. 2 దీంట్లోనే 2 ఏంటంటే ధనాపేక్ష కూడా ఒక విగ్రహారాధన కింద వస్తుందంట. మీరు గమనించలేదు, కొంతమంది డబ్బులు కింద పడిపోయినప్పుడు ఏం చేస్తారు? కలగద్దుకుంటారు లేదా? అంటే దాన్ని మొక్కినట్టే కదా. అంటే ఇప్పుడు దాన్ని మొక్కినట్టే కదా, మొక్కుతారా? చాలా మంది డబ్బులు కింద పడిపోయినట్టునే దులిపేసి కాగా ముద్ర ఎడతారు అట్లకి. కొందరైతే కళ్ళగా అద్దుకుంటారు. అంటే దాన్ని ఏం చేసావు నువ్వు? ఒక విగ్రహం చేసుకున్న దాన్ని. దీన్ని అంటే ధనాపేక్ష వల్ల కూడా నువ్వేం చేస్తున్నావు అంటే విగ్రహారం చూస్తున్నావు. అంటే నువ్వు ధనానికే నువ్వు ఇంపార్టెంట్ ఇస్తున్నావంటే నువ్వు దానికి బానిసం. ఇంకా అంటే అదే నన్ను పోషిస్తుంది అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నావు అన్నమాట. చూద్దాం, కొన్ని వచనాలు చూసి మనం ముగించేసుకుందాం. ఇక్కడితో నేను ఆపేస్తాను. ఎప్పుడైతే ఈ వచనాలు ఉన్నాయో ఈ చదువుకుని మనం ఆపేద్దాం. అంటే విగ్రహారాధనలో 2 భాగాలు. ఒకటి దేవుని రాజ్యమునకు ఏం కారంట, వారసులు కారనే విషయాన్ని గమనించండి. 2 ధనాపేక్ష వల్ల కూడా విగ్రహారాధన చేస్తున్నామని గమనించండి. చూద్దాం. కొరింథీ 10 సహోదరు చెప్పు చూడండి. మొదటి 10 అధ్యాయం 17 వచనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. 10 అధ్యాయము 7 వచనం. ఈ సంగతి ఇశ్రాయేలు గురించి చెప్తున్నమాట. వాళ్ళు ఏం చేశారంటే 7 వచనంలో, జనులు తినుటకును త్రాగటకును కూర్చుండి ఆటుకును లేచి అని రాయబడినట్లు వారిలో కొందరు వల్ల మీరు విగ్రహారాధనలకై ఉండకడి అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరితో సహాయం చేశారు? విగ్రహారాధన. అంటే 40 దినాలు పగలు రాత్రులు కొండ మీదకి వెళ్ళారు. ఎవరు? మోషే గారు. కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, ఎవరో ఒకరు కంపల్సరీ ఉంటారు, తండ్రులు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేశారు? మోషే వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు మాకు తెలియదు, చచ్చిపోయాడో లేదు మాకు తెలీదు, మాకు ఒక నాయకుడు కావాలి అని ఎవరిని పోర్ట్ చేశారు? అహరోను పోర్ట్ చేశారు. బహుశా అహరోను ఒప్పుకోకపోవచ్చు, కానీ 10 మంది మాట చెల్లుతుందా, ఒకళ్ళ మాట చెల్లుతుందా? వాస్తవానికి 10 మంది ఉన్న మాట చెల్లుతుంది. ఎందుకంటే ఇంకా 10 మంది ఒకేసారి మీదకి వచ్చి పట్టాడంటే ఒకరు కూడా ఏం చేయలేడు. ఆ రోజు బహుశా అదే జరిగి ఉంటుంది. అనేక మంది, లక్షల మంది ఉన్న మధ్యలో అహరోను దగ్గరికి వచ్చి మాకు నాయకుడిని నియమించినప్పుడు తప్పలేదు. నాయకుడు ఏం చేశాడు? అలా ఆ బంగారంతో అన్ని తీసుకుని పోత విత్తడం చేశాడు. దానివల్ల నాకు ఏమొచ్చింది? మోషే దిగొచ్చాడు. ఎవరు దేవుని పక్షాన ఉన్నారు, ఎవరు దేవుని పక్షం లేనప్పుడు 2 భాగాలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది ఉగ్రత? దేవుని పక్షాన్ని వచ్చిన వారి మీదకి వచ్చిన ఉగ్రత వచ్చిందా, లేకపోతే దేవుని పక్షాన్ని లేని వారి మీద ఉగ్రత వచ్చిందా? భూమి చీలిపోయిందంట, చల్లసిరి అయిపోయారు జనాలు. అంటే దానివల్ల కూడా ఏముంది? ప్రమాదం ఉంది. చూడండి, కొరింథీ పత్రిక
14 వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. ఇశ్రాయేల్లో జరిగిన సంఘటనని నేడు క్రైస్తవులైన వరకు చెప్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేల్ చేసిన తప్పు మళ్ళీ మీరు చేయకండి, మీరు జాగ్రత్త పడండి అని చెప్పినాడు అనమాట. జాగ్రత్త పడండి అని చెప్తున్నప్పుడు మనం ఆటల జోలికి వెళ్తే మనం కూడా ఏమైపోతాం, వాళ్ళతో పాటు వాళ్ళు ఎలాగైతే నశించిపోయారో మనం కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. మీకు ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయం, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో నుంచి కానాను దేశంలో రావడానికి ఎంతమందికి దేవుడు వాగ్దానం చేశాడు మీరు చెప్పాలి? ఇద్దరికి కాదు. వాస్తవానికి అక్కడ దగ్గరగా 6 లక్షల సుమారు పైన జనాలందరూ కూడా, అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు ఏం చేశాడు, ఆ వాగ్దాన భూమిలోకి వెళ్తానికి దేవుడు వాగ్దానం చేశాడు. అవునే కదా? అది అందరికి ఉందా పర్మిషను? అందరికి ఉంది. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారా? ఆ వాగ్దానం అందరూ సహకరించుకున్నారా? అందరూ ఎందుకు? కారణం ఏంటి? దేవుడు ఆశించిన విధంగా వాళ్ళు ఆయన్ని అనుసరించలేదు. ఎవరు అనుసరించారు? ఇద్దరు అనుసరించారు. అంటే కాలేబు, యెహోషువ. అంటే ఇప్పుడు అనుసరించిన వారికి వాగ్దాన భూమి స్వతంత్రించుకున్నారా? అంటే వాగ్దానం ఉంది కాబట్టి మాకేంటి, మేము ఎలా ఉన్నా పర్లేదు, మేము వాగ్దాన భూమిలో వెళ్ళిపోతామన్న వారు కూడా రాగలిగారా? రాలేదు. నేడు కూడా క్రైస్తవులు మనకు కూడా పరలోకం వెళ్ళడానికి మార్గం ఏర్పడింది. కానీ దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ భూమి మీద మనం కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా. అంటే క్రైస్తవులు అందరూ కూడా వెళ్ళిపోరండి. ఇందా చెప్పాను కదా, ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక నియమము, దాని ప్రకారం మనం ఫాలో అవుతేనే మనం అన్నీ తెలుసుకోగలుగుతాం, అన్ని వాస్తవాల్లో మనం నేర్చుకోగలుగుతాం. అవునా కదా? అది కాకుండా మనం వేరే విధంగా మనం ఆలోచన చేసామనుకో, అదిగో ఆ రోజు ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలందరికీ వాగ్దానం చేయబడినప్పుడు కూడా వాళ్ళ మాట వినలేదు కనుక వాళ్ళందరూ ఆగిపోయారు. ఎదురేలేదు. ఇప్పుడు కూడా మనం దేవుడు చెప్పిన ప్రకారంగానే ఆరాధన కార్యక్రమాలు జరిగించామనుకోండి, లేకపోతే ఆరాధన చేసామనుకో, ఆయన అనుసరించామనుకో, మనకి ఇవ్వడిన వాగ్దానం కూడా అది నెరవేర్చబడుతుంది. అంటే మనకి దాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుడు నాకేంటి పరలోకం ఇచ్చేయడు పర్లేదు, నేను ఎలా జీవించినా పర్లేదు, ఎలా ఆరాధన చేసినా పర్లేదు అంటే ఎన్ని చేస్తావా? వ్యర్థారాధన చేస్తావా? తెలియకుండా ఆరాధన చేస్తావా? స్వేచ్ఛ అని చెప్పేసి ఇష్టసారంగా ఎప్పుడు బట్టి అప్పుడు ఆరాధన చేస్తావా? అంటే ఇప్పుడు ఆ విగ్రహారాధన ఏది బట్టి అది నువ్వు ఇప్పుడు మన మరియమ్మ గారిని కూడా విగ్రహారాధన చేసేసారు అక్కడ గుణదలో, విజయవాడ. అది ఫేమస్ అయిపోయింది కదా, గౌరీపట్నం. ఒకసారి నేను పైకి వెళ్ళాను, కొండ మీదకి వెళ్ళాను. అక్కడ అన్ని కొవ్వొత్తులు, అగరొత్తులు, కొబ్బరికాయలు, పువ్వులు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? బొమ్మ పెట్టడానికి ఎవరు కార్యక్రమాలు ఫస్ట్ అంటే వాళ్ళకి పెట్టడం ద్వారా జనాలు ఏం చేశారు? విగ్రహారం చేయడానికి ఆకర్షించారు. ఇప్పుడు కూడా మన ఇంట్లో కూడా ఫోటోలు ఉంటాయండి, యేసుప్రభు ఫోటోలు. ఆ యేసుప్రభు ఫోటోలు కాదు అవి. మనం ఏమనుకుంటాం, యేసుప్రభు చెప్పి పొద్దున్నే ఉంటాం, దండం పెట్టుకుంటాం, ముద్దెట్టుకుంటాం, అయిపోయింది, బయటకు వచ్చేస్తాం. అది కాదండి, తప్పు. ఆ ఫోటోలు కూడా మనం పెట్టకూడదు అసలు ఇంట్లో. ఏంటి మనం దాన్ని వల్ల కూడా దాన్ని ఏం చేస్తుంటాం, మనం ఒక విగ్రహారం చేస్తున్నాం. అప్పుడు మనం ఏమంటాం, మీ విగ్రహారం తప్పు, మీ విగ్రహారం తప్పు అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? చేసేది మనమే. కానీ ఎదటోని తప్పుపట్టు ఊరుకుంటారు వాళ్ళు. ఎందుకు ఊరుకుంటారు? నువ్వు వాక్యానుసారంగా దేవుడు కోరుకునే విధంగా నువ్వు కరెక్ట్గా ఉంటే ఎదటి ఎవరు మనం వచ్చి అడిగే అవకాశం. మనమే చేస్తున్నాం, చేసి మళ్ళీ వాళ్ళంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకు విశ్వాసం ఉంది, వాళ్ళ విశ్వాసం ప్రకారం వాళ్ళు ముందుకెళ్తున్నారు. మన బైబిల్ ప్రకారంగా దేవుడు మనకి ఏం చెప్పడం మనం అది ఫాలో అవుతుందో చూడాలి. దేవుడు మనకు ఆజ్ఞిస్తున్నాడు, మీ విగ్రహాన్ని జోలికి వెళ్ళకండి, పారిపోండి, ఓకే, దూరంగా ఉండు. నువ్వు వాళ్ళని ఎదుటి వాళ్ళని నిందించిన అవసరం లేదు. ఎందుకు? అక్కడ మరియమ్మ గారిని పెట్టారు, యేసుప్రభు గారిని ఫోటో తీసి పెట్టారు, యేసుప్రభు గారికి మొక్కేస్తారు లేదా? సిలువు పెట్టారు, సిలువుకి మొక్కేస్తారు. ఒకప్పుడు నేను కూడా తెలియనప్పుడు సిలువు కనిపెడితే ఎక్కడ కనిపెడితే సిలువు ఇలాగ ముద్దెట్టేసుకునేవాడు నేను కూడా తెలియనప్పుడు. సిలువుకున్న అర్థం ఏంటి? అలా సిలువ అంటే ఏంటి? కేవలం యేసుప్రభు గారు సిలువ వేయబడ్డారా? మరి ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సిలువ వేయబడ్డారు కదా. అంటే ఇప్పుడు సిలువను ఆరాధిస్తే ఇప్పుడు వాళ్ళని కూడా ఆరాధించవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఇంకేంటంటే ఒక మాట చెప్పి ముగిస్తున్నాను, ఒకే ఒక మాట చెప్పి ముగిస్తున్నాను.
కొరింథీ మొదటి పత్రిక 6:9-11 చదువుకు ముగించుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 6 చెప్పడానికి అనేకలు ఉన్నాయి కానీ సమయం సరిపోవట్లేదు. చూడండి 6, 9, 11. 6 అంటే అధ్యాయము, 9, 11. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు అని మీకు తెలియదా? మోసపోకడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగతనమారులైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగబోతులైనను, దూషికులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. అంటే దేవుని రాజ్యం వారసులు కారు అనేవారు పైన ఏముందండి? అసలైన విషయం ఏముంది ఇక్కడ? దీని గురించి మాట్లాడుతున్నాం. దీని గురించి ఉందా లేదా? ఉందండి. విగ్రహారాధకులైనను, నువ్వు అట్లా దూరంగా ఉన్నమాట దూరంగా ఉండవు. కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి. ఆ ప్రకారంగా ఉంటేనే అప్పుడు మనం సత్య ఆరాధన చేస్తున్నామా, లేకపోతే వ్యర్థమైన ఆరాధన చేస్తున్నామా, తెలియకుండా ఆరాధన చేస్తున్నామా, స్వేచ్ఛారాధన చేస్తున్నామా, లేకపోతే విగ్రహారాధన చేస్తున్నామా అనేది మనకు అర్థమవుతుంది. ఆరాధన అనేకం ఉన్నాయి, కానీ దేవుడు కోరుకునే విధంగా ఆరాధన చేసామా లేదా అది ప్రాముఖ్యం. ఇది తెలియట్లేదు జనాలకి. ఏం చేసినా ఆరాధనే, ఎలా చేసినా ఆరాధనే. ఓకే, కాబట్టి అర్థం చేసుకోండి, తెలుసుకోండి. నేర్చుకున్న విషయాలు మనం ఇతరులకు కూడా, తెలియని వారికి కూడా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ప్రేమపూర్వకంగా ప్రయత్నం చేద్దాం. వినేవారు వింటారు, వినలేని వారు వినరు. కాబట్టి మనం ఎవరిని బలవంతం చేయొద్దు. ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళు వదిలేయటమే. అర్థమవుతుందా? చెప్పడం మన బాధ్యత. అనుకోండి, కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ చెప్పవలసిన బాధ్యత కంపల్సరీ. ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్లో టీచర్లకి చెప్పవలసిన బాధ్యత. నువ్వు వింటావా వినవా అంటే పట్టించుకోవాలా. హోంవర్క్ పెడతారు, నువ్వు రాలేదా 4 దెబ్బలు వేస్తారు, వదిలేస్తావు. మళ్ళీ రేపు పొద్దున వస్తావు, నువ్వు రాతా లేదు వదిలేస్తారు. వాళ్ళకేం కాదు. కానీ నువ్వు ఒక మార్కులో మంచి ఒక ఉన్నతమైన స్థితిలోకి రావాలంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళ ఆర్డర్లో నువ్వు వాళ్ళ క్రమంలో నువ్వు ఉంటే ఒక మంచి మార్గంలో నువ్వు ఉండగలుగుతావు. అలాగే పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా కూడా దేవుడు కోరుకునే విధంగా మనం ముందుకు వెళ్తే, దేవుడు ఆశించిన విధంగా మన కోరిక సిద్ధపరిచిన పరలోకాన్ని కూడా మనం ఏం చేసుకుంటాం? స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఏ ఆరాధన చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఇంతవరకు విన్న మీ అందరికీ మరి ఈ మాటలు హెచ్చరిక చేస్తూ, నన్ను నిశ్చయించుకుంటూ మరి ఈ యొక్క దేవుని మాటలు ముగిస్తున్నాను.